ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము ఇప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఎడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతట పంపింపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయుండవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు. సకల సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, మహిమగల మహాదేవుడవు. నాయనా, నీవు సార్వభౌముడవని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాదపీఠము దగ్గర కూడి ఉన్నాం. దివ్యమైన మీ లేఖన భాగముల దగ్గరకు చేరి ఉన్నాం. నాయనా, మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. మీ యొక్క మహిమా ప్రకాశమును మా మీద కుమ్మరించండి. నాయనా, మీ యొక్క తేజో కాంతిలో మీ యొక్క ముఖ స్వరూపాన్ని కనులారా చూసి మరి ఎక్కువగా మిమ్మల్ని స్తుతించే ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి.
నాయనా, త్వరలో రానయ్యున్న మిమ్మును ఎదుర్కొనుట కొరకై మమ్మను సిద్ధపరచండి. దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చెరువచన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో నుండి దేవుని లేఖనాలను మనం క్రమంగా ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, మనం చదివిన లేఖన భాగాలు పరలోకములో యోహాను చూసిన ప్రత్యక్షత, పరలోక ప్రత్యక్షత, ఆ పరలోకములో జరుగుతున్న ఆరాధన మనం ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఆరాధన మనం చూసాంలే, కానీ పరలోకములో ఎలా ఆరాధన జరుగుతుందో దాన్ని గూర్చిన వివరాలను 4వ అధ్యాయంలో నుండి 5వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. 4, 5 అధ్యాయాలకు ప్రాముఖ్యత ఉంది. ముందున్న లేఖనాలకు ఇక్కడ ప్రకటన గ్రంథం 4, 5 అధ్యాయాలలో ఉన్న లేఖనాలకు చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ గ్రంథములో చెప్పబడిన అత్యున్నతమైన లేఖన భాగాలలో 4, 5 మొదట ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే సార్వభౌముడైన దేవుని యొక్క ఆరాధన, సకల సృష్టికర్త అయిన ఆ సర్వోన్నతుని ఆరాధించే విధానం వర్ణించబడింది. అందుకని ఈ భాగాలకు ఒక ప్రత్యేకత ఉంది అని మనం మనసులో ఉంచుకుందాం. మనం చదివిన లేఖనాలలో ఒక పుస్తకం, ఆ 7 ముద్రలు కలిగిన పుస్తకాన్ని ఎవరు విప్పుతారు అనే ఒక స్వరము వినబడింది. యోగ్యుడు ఎవరు? హూ ఈజ్ వర్తి? ఎవరు యోగ్యుడు? ఎవరు ఆ పుస్తకాన్ని విప్పగలిగిన యోగ్యుడు? ఎవరు ఆ ఆరాధనకు యోగ్యుడు? ఎవరు సకల సృష్టి యొక్క ఆరాధనకు యోగ్యుడెవరు? అది ఒక పిలుపు స్వరం వెళుతూ ఉంది. దాన్ని గుర్చిన వర్ణన మనం చూడగలం. చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని. 7 ముద్రలు కలిగిన పుస్తకం. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య, కంప్లీట్ అని అర్థం, సంపూర్ణం అని అర్థం. ప్రియులారా, 7 ముద్రలు అంటే అది తెరిచిన పుస్తకం కాదు, అది మూసి ఉన్న పుస్తకం. ఇంకో మాట, ఆ పుస్తకానికి ముద్ర వేశారు అంటే ఇక రాయటం ముగించబడింది అని అర్థం. మనకు అర్థం అవ్వాలి. ఈ 7 ముద్రలు అది మూసి ఉన్న పుస్తకం అంటే అది తెరిచినది కాదు అన్న భావం మనకు అర్థమవుతుంది. ఆ 7 ముద్రలు అనగా రాయటం ముగించబడింది అనే సంగతి మనకి అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ముద్ర వేశారు అంటే లోపలది ఎవరికి తెలియదని అర్థం. గోప్యత, ప్రైవసీ అంటారు ఇంగ్లీష్లో. ప్రియులారా, అది ఎవరికి తెలియదు, దాని లోపల ఏముందో ఎవరికి తెలియదు. ఎందుకంటే అది 7 ముద్రలు వేసి ఉంది, దాంట్లో ఏముందో ఎవరికి తెలియదు. ఆ పుస్తకాన్ని విప్పగలిగిన వారు లేరు అనే మాట మనం చూస్తున్నాం. 7 ముద్రలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ఆత్మలు. ప్రియులారా, 7 అనేది మనం చూడగలం. ఇక్కడ కూడా 7 సంగతులను మనం చూడగలం. మొదటి సంగతి ఏమనగా అది ముద్ర వేయబడిన పుస్తకం, అది మూసి ఉన్న పుస్తకం. దానిలో ఏముందో ఎవరికీ తెలియదు, దాన్ని ఇప్పగలిగిన యోగ్యుడు లేడు. అంత మాత్రమే కాదు, అది ముగించబడిన పుస్తకం అన్న సంగతి మన జ్ఞాపకానికి తెస్తుంది. చదువుదామా 2వ వచనం. మరియు దాని ముద్రను తీసి
ఆ గ్రంథమును ఇప్పుడకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. 3వ వచనం, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. భూమి మీద కానీ భూమి క్రింద కానీ అంటే ఈ సకల సృష్టిలో ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వ్యక్తి లేరు. అనబిలిటీ అన్నారు, అసమర్థత. ఎవరు ఆ గ్రంథాన్ని విప్పగలరు అంటే ఎవరూ విప్పలేరు. విప్పగలిగిన వారు లేరు అన్న సంగతిని జ్ఞాపకానికి తెస్తున్నారు. అంటే ఆ గ్రంథాన్ని తెరవగలిగిన వ్యక్తి లేరు, ఆ ముద్రలు తీయగలిగిన వ్యక్తి లేరు. ఇది 2వ సంగతి. అది ముద్రలు వేయబడిన పుస్తకం మొదటి సంగతి. ఆ పుస్తకాన్ని తెరవగలిగిన వ్యక్తి లేరు, ఇది 2వ సంగతి. చదువుదామా? 3వ వచనం, 4వ వచనం. ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఎవరండి? యోహాను. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? యోహాను అంటున్నాడు, నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను ఏడుస్తున్నాడట. మీకు అనిపించవచ్చు, ఎందుకయ్యా ఏడవడం? దేవుని యొక్క దివ్య దర్శనాన్ని చూసావు, దేవుని ఎదుట నిలువబడి ఉన్నావు, దేవుణ్ణే చూస్తున్నావు కదా, ఇంకెందుకు ఏడవడం అంటే ఆయన రాజ్యము కొరకు, ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు యోహాను. ఎప్పుడు గ్రంథాన్ని తెరుస్తారా? ఎప్పుడు ఆయన గ్రంథాన్ని తెరుస్తాడా? ఎప్పుడు ఆయన రాజ్యము వస్తుందా? ఎప్పుడు ఆయనకు శక్తి ప్రభావం అప్పగించబడుతుందా? ఎప్పుడు ఆయన పరిపాలన, ఆయన రాజ్యం వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ప్రభువా ఇంకెప్పుడు తెరువు, ఆ గ్రంథాన్ని తెరిచేవారెవరు? ఎప్పుడు తెరుస్తావయ్యా అని ఆశతో ఉన్నాడు. అందుకే ఏడుస్తున్నాడు. ప్రార్థనలో ఏడ్పు రావాలి. ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. ఈ లోకంలో వేదన పడుతున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ దేహంలో అనారోగ్య బలహీనతలు, కుటుంబంలో సమస్యలు, ప్రభువా ఈ లోకంలో పాపం, భయంకరమైన వ్యక్తులు, జీవించలేని పరిస్థితులు. అయ్యా ఎంతో కఠిన బాధలో ఉన్నాం. ప్రభువా రమ్ము, నీ రాజ్యము కొరకై నేను ఎదురు చూస్తున్నాను, ఆశ కలిగి ఉన్నాను. ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. దినదినం మనం ఇలా ప్రార్థన చేయాలి ప్రియులారా. ఆయన రాకడ కొరకై ఆశతో ఎదురు చూడాలి. యోహాను వలే దేవుణ్ణి అడగాలి, ప్రభువా రా, ప్రభువా రా అని అడగాలి. ప్రభువా రమ్ము అని మనం చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నామో తెలుసా? ఎందుకు ఇంకా మాట పలకలేకపోతున్నామో తెలుసా? ఈ లోకముపై ప్రేమ, భీతి, ఆశ ఇంకా తగ్గలా. ఇంకొంతకాలం ఇక్కడే ఉంటామయ్యా, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయ్యా, ఇంకా ఈ లోకంలో ఎంతో ఉంది ప్రభువా, ఇంకా కొద్ది కాలం ఆగు అని మనమే చెప్తున్నాం. ప్రియులారా, ప్రభును నమ్మిన మనకి ఆశ, ఈ కోరిక యోహాను వలె మనకు ఉండాలి. ఏడ్వాలి, ప్రభువారా, ప్రభువారా, ఎంతో వేదన పడుతున్నానయ్యా, నీ రాక కొరకై ఆశతో నేను ఎదురు చూస్తున్నాను ప్రభువా, నువ్వు రావా అని అడుగుదాం ప్రియులారా. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ లోకాన్ని, లోక ఆశలను విడిచిపెడదాం, లోకంలో ఉన్న వాటిని విడిచిపెడదాం, ఆయన రాకడ కొరకై కనిపెడదాం, యోహాను వలె ఏడుద్దాం. ఇది 3వ సంగతి. ప్రియులారా, ఇప్పటికే 3 సంగతులు మనం చూసాం. ముద్ర వేసిన పుస్తకం. 2వ సంగతి, ఆ ముద్రలను ఎవరు విప్పలేరు అనే సంగతిని మనం చూసాం. 3వదిగా మనం చూసాం,
యోహాను యొక్క ఏడ్పు. ఎందుకు దుఃఖించాడు, ఎందుకు ఏడ్చాడు అంటే ఆయన రాకడ కొరకై ఆశ కలిగి. 4వ సంగతి దగ్గరకు వద్దాం రండి, అక్కడే చదువుదాం. 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. యోధా గోత్రపు సింహం, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోధా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆదికాండం 49లో యోధాను సింహంతో పోల్చారు. ఆ యోధా గోత్రములో నుండి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. ఆయన తప్ప ఇంకెవరూ యోగ్యులు కాదు. అమ్మ వింటున్నారా? హూ ఈజ్ వర్తీ? భూమి క్రింద ఎవరు లేరు, భూమి పైన ఎవరు లేరు. ఎవరు విప్పుతారు ఈ పుస్తకాన్ని? ఎవరు ఈ ముద్రలను తీసేది ఎవరో, విప్పేది ఎవరో? ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఈ లోకం అంతరించిపోతుంది? ఈ ముగింపు ఎప్పుడు అంటే ఆయన గ్రంథాన్ని తెరిచినప్పుడు. ఎవరు తెరుస్తారు మరి ఈ గ్రంథాన్ని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోధా గోత్రపు సింహం, ఆయన తెరవగలడు అని పెద్దలలో ఒకడు ప్రకటిస్తున్నాడు. చదువుదామా 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, పాపాన్ని అపవాదిని ఓడించినవాడు, ఆ సిలువలో అపవాదికి అపజయం, పాపానికి అపజయం, మనకు, ప్రభును నమ్మిన మనకు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన అపవాదిని జయించి తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, అపవాదిని ఓడించినవాడు. సిలువను చూస్తున్నప్పుడు మనకి ఈ మాట గుర్తుకు రావాలి. అపవాది ఓడిపోయాడు, మరణం ఓడిపోయింది, పాపం ఓడిపోయింది. ఇదిగో నా ప్రభువు జయము పొందాడు. ఇదిగో జయవీరుడుగా, విజయవీరుడుగా దేవుడు తిరిగి లేచాడు. సర్వ సృష్టిపై ఆయనకు జయము కలదు. ఆయన జయశీలుడు. ఆ జయము కలిగిన ఆయన మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పగలిగిన వాడు, యోగ్యుడు. అమ్మా, మన ఆరాధనకు ఎవరు యోగ్యుడు? మన పూజకు ఎవరు యోగ్యుడు? మనము నమస్కరించడానికి, సాగిలపడడానికి, మనం స్తుతించడానికి, మహిమా ప్రభావములు ఆపాదించడానికి ఆయన మాత్రమే యోగ్యుడు. హీ ఈజ్ ఓన్లీ ద వర్తీ. ఆయన మాత్రమే యోగ్యుడు, అర్హుడు. ప్రియులారా, ఈ సంగతిని మనం అందరం గుర్తించాలి. దేనిని మనం ఆరాధించవలసిన అవసరం లేదు, ఎవరికి మనం నమస్కరించవలసిన అవసరం లేదు, ఎవరిని పూజించవలసిన అవసరము లేదు. ఎవరిని మనం ఆరాధించాలి, ఎవరిని మనం పూజించాలి, ఎవరికి మన మహిమ, ఘనత, స్తుతి చల్లాలి అంటే ఆయనకు మాత్రమే. ఎంత విచారకరం అంటే నేడు ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చేశారు. ఎవరికి సాగిల పడుతున్నారంటే మనుషులకు సాగిల పడుతున్నారు. ఆనాడు శిష్యులు, దేవదూతలు, ప్రవక్తలు అన్నారు, మేము మీలాంటి మనుషులమేనయ్యా, మీరు మాకు నమస్కారం చేయడానికి మేము అర్హులము కాదు అన్నారు. కానీ నేడు సేవకులు ఎలా ఉన్నారంటే నమస్కారం, ఇంకా వంగు, ఇంకా వంగు, ఇంకా వంగు అంటున్నారు. కాళ్ళ మీద పడు అన్నట్టుగా అయిపోయింది. ప్రియులారా వినండి, ఏ మనిషి ఎదుట, ఏ మానవుని ఎదుట, ఎవని కాళ్ళ ఎదుట నమస్కరించవలసిన అవసరము మనకి లేదు. మన ఆరాధన, మన ఘనత, మన స్తుతి ఎవరికి చెల్లాలి అంటే ఆయనకు మాత్రమే చెల్లాలి. ఈజ్ వర్తీ అన్న సంగతిని ఇక్కడ ప్రకటించుట మనం చూడగలం. దాటి వెళ్తున్నాను, అది 4వ సంగతి. 5వ సంగతి అక్కడే చదువుదాం రండి.
6వ వచనం. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన ఈజ్ ద సెంటర్. ఆ సింహాసనాల మధ్య మనం గతంలో ఆలోచన చేశాం, గత ఆదివారం. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆయన చుట్టూ 24 పెద్దలు ఆ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. చుట్టూ 24 సింహాసనములు, ఆ మధ్యలో దేవుడు. ఇప్పుడు ఆ సింహాసనాల మధ్య, అంటే ఆ పెద్దలకు దేవునికి మధ్య వధింపబడిన గొర్రె పిల్ల. పిల్లలు ఇలా అర్థం చేసుకున్నామా? ఆరాధన యొక్క కేంద్ర స్థానం, ద సెంటర్ పాయింట్ ఎవరో? వధింపబడిన గొర్రె పిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధనలో ఎవరు కనపడాలి అంటే యేసుక్రీస్తు కనపడాలి. ఆరాధన కేంద్ర స్థానము ఎవరు అంటే వధింపబడిన గొర్రె పిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఆరాధనలో ఆయన మాత్రమే జ్ఞాపకానికి రావాలి. ఆరాధనలో ఆయనను మాత్రమే హెచ్చించాలి. ఆరాధనలో ఆయనను మాత్రమే స్తుతించాలి. ఆరాధనలో ఆయనను జ్ఞాపకానికి తెచ్చుకొని చేసేది ఆరాధన. ప్రియులారా, ఈ సంగతిని మనం గుర్తిస్తే మన ఆరాధనలు ఎంత గొప్పగా ఉంటుంది. ఏ వ్యక్తి కనబడడానికి వీలు లేదు. సేవకుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు ఈ లోకంలో. ప్రియులారా వినండి, ఏ మానవుడు సెంటర్గా ఉండకూడదు. ఏ మానవునికి ఘనత మహిమ చెల్లకూడదు. ఆయన మాత్రమే కనపడాలి. ఆయన మాత్రమే హెచ్చించబడాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయనను హెచ్చించాలి. ఆయన కేంద్ర స్థానముగా ఉండి మన ఆరాధన కార్యక్రమం మనం జరిగించాలి. చాలా విచారం, వ్యక్తుల వైపు మనం చూడడం ఎక్కువైపోయాను, దాటి వెళ్తున్నాను. అది 5వ పాయింట్. చదువుదామా? అక్కడే 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతట పంపబడిన 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. 7 ముద్రలు కలిగిన పుస్తకాన్ని ఆయన తీసుకున్నాడు. పిల్లలు వినండి, పుస్తకం ఆయన చేతిలోనికి వచ్చింది. 7 ముద్రలు కలిగిన పుస్తకం ఆయన చేతిలోనికి వచ్చింది. బుక్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే పరిపాలన అధికారం, అమ్మా జాగ్రత్తగా వినాలి, పరిపాలన అధికారం ఆయనకు అప్పగించబడింది. గవర్నమెంట్ ఈజ్ హ్యాండ్ ఓవర్. పిల్లరా, ఆ పరిపాలన అధికారం ఆయనకు ఇవ్వబడింది. ఎవరాయన? వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరాయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరాయన? దావీదు చిగురు. ఎవరాయన? యూదా గోత్రపు సింహం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు అధికారం, పరిపాలన అప్పగించబడింది. అది ముగింపు. ప్రియులారా, ఈ లోకము యొక్క ముగింపులో ఆ పుస్తకం ఆయన చేతికి అప్పగించబడలా. ఆయన పరిపాలన, ఆయన అధికారం ప్రారంభమైంది. ఆలోచన చేయండి, వధింపబడిన గొర్రె పిల్ల చేతికి పుస్తకం అప్పగించబడుట, అది 6వ సంగతి. 9వ వచనం చదువుదామా? 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలో ఇప్పుడకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వారవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను
దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దట్ ఈస్ ద వర్షిప్. అది ఆరాధన ప్రియులారా. ఏడవదిగా ఆరాధన. 4 జీవులతో కూడా కలిసి 24 పెద్దలు కలిసి ఆరాధిస్తున్నారు. దట్ ఈస్ ద వర్షిప్. అంత మాత్రమే కాదు, కోట్ల కొలది స్వరములు, థౌజండ్స్ ఆఫ్ థౌజండ్, కోట్ల కొలది స్వరాలు వినబడుతూ ఉన్నాయి. ఏమనంటే ఆయన యోగ్యుడు, మహిమ ఘనత ప్రభావము పొంద నరుహుడని చెప్పుతూ ఉన్నారు. ప్రియులారా, జీవుల ఆరాధన ఉంది, పెద్దల ఆరాధన ఉంది. అమ్మ జాగ్రత్తగా వినాలి. జీవుల ఆరాధన ఉంది, పెద్దల ఆరాధన ఉంది. 4 జీవులు ప్రభువుని ఆరాధిస్తున్నాయి, 24 పెద్దలు కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఆ రెండిటిలో ఉన్న ద స్లైట్ డిఫరెన్స్ కొంచెం మనం అలా లేఖనాలను చదివి గమనించడానికి ప్రయత్నిద్దాం. రండి, 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం లేక 8 నుండి చదువుదామా? 8వ వచనం. ఈ 4 జీవుల ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. 24/7 ఎవ్రీ మినిట్, నో రెస్ట్, విశ్రాంతి లేకుండా, దెర్ ఇస్ నో గ్యాప్, కంటిన్యూగా ఎల్లప్పుడూ ఆ జీవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఏమని? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు. ఆయన యొక్క సర్వాధికారాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు దేవుడని, ఆయన పరిశుద్ధుడని ఆయన్ను ఆరాధిస్తున్నాయి. ఇది జీవుల ఆరాధన. జీవులు ఏమని ఆరాధిస్తున్నాయి అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడని, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడని, ఆయన పరిశుద్ధుడని ఆరాధిస్తున్నాయి. మరి 24 పెద్దలు రండి, 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక. చూసారా, ఆయన చేసిన కార్యం, ఆయన చేసిన పని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన్ను ఆరాధిస్తున్నారు పెద్దలు. జీవుల ఆరాధన దేవదేవుని యొక్క గుణలక్షణాలను బట్టి చేస్తే, పెద్దల ఆరాధన ఆ గుణలక్షణాలను బయటకు తెచ్చే ఆయన పనులు, ఆయన కార్యాలను బట్టి ఆయనను ఆరాధిస్తున్నారు. అర్థమైందా? 4 జీవులు ఆయన గుణలక్షణాలను బట్టి ఆరాధన చేస్తున్నారు. 24 పెద్దలు ఆయన చేసిన పనులు, ఆయన కార్యాలు, ఆయన గుణలక్షణాలను బయటకు తెచ్చే ఆయన పనులను బట్టి ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఆయన చేసిన విమోచన,
మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. పాప విమోచన. పిల్లరా, మనలను విమోచించి యాజకులుగా, ఆయనకు ఒక రాజ్యముగా, ఆయన సొత్తైన ప్రజగా మనలను చేసుకున్న దేవదేవుని యొక్క పనిని బట్టి ఆయనను ఆరాధిస్తున్నారు. జీవుల ఆరాధన ఆయన గుణలక్షణాల మీద ఆధారపడి ఉంటే, పెద్దల ఆరాధన ఆయన గుణలక్షణాలను బయటకు తెచ్చే ఆయన పనులను బట్టి ఆరాధిస్తున్నారు. ఆరాధనలో మనం ఏం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? ఆయన మనలను ఎలా రక్షించారు, ఆయన మన పాపములను ఎలా క్షమించి మనలను విమోచించారు, ఆయన మనకిచ్చిన ఆధిక్యత యాజకులుగా చేశాడు, ఒక రాజ్యముగా చేసుకున్నారు, ఆయన సొత్తైన ప్రజగా మనలను చేశారు. ప్రియులరా, అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధన ఎంత విలువైనదో చూడండి. ప్రభువు చేత విమోచించబడిన నీవు నేను, ఆయన రక్తములో కడగబడిన నీవు నేను, మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన పనులను బట్టి, ఆయన కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, మన పట్ల ఆయన చూపిన కృప కనికరాలను బట్టి ఆయనను మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, పెద్దల ఆరాధన మనకు మాదిరికరంగా కనపడుతుంది. ఏమని ప్రభుని ఆరాధించాలయ్యా, ఏం మాటలు చెప్పాలయ్యా, ఎలా ఆరాధించాలయ్యా అనేవారికి ఇది ఒక పాఠం. ప్రియులారా, చదువుదాం, ధ్యానిద్దాం, వాళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారో తెలుసుకుందాం. దాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించుట నేర్చుకుందాం. దాటి వెళ్దాం రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు పొంద నరుహుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. ఆయన అర్హుడు. ఆయన పనులను బట్టి, ఆయన కార్యాలను బట్టి, ఆయన మన పట్ల చేసిన మహోపకార్యములను బట్టి ఆయన అర్హుడు, ఆయన పొందనర్హుడని చెబుతున్నారు. అమ్మా, ఆయన బల్ల దగ్గరకు కూడి వస్తున్న మనం, ఆయన బల్ల చుట్టూ చేరి వస్తున్న మనం, ప్రభువా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నీవు అర్హుడవయ్యా, నా కొరకై నీవు బలి అయిపోయావు, రక్తం కార్చావు, నీ అమూల్యమైన రక్తము ద్వారా నన్ను విమోచించావు, నన్ను కడిగి శుద్ధునిగా చేశావు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీకొక రాజ్యముగా, రాజులైన యాజక సమూహంగా, పరలోక పట్టణ పౌరులుగా నన్ను చేశావు, నీకు స్తోత్రమని చెప్పాలి. ఆయన మాత్రమే యోగ్యుడు. ప్రియులారా, ఎందుకో ఇక్కడ వివరించుట మనం చూస్తున్నాం. 12వ వచనంలో మాటలు మనం చూస్తాం. 13వ వచనం చదువుదామా? 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. నేను చాలాసార్లు చెప్తాను, మరలా అదే మాట చెప్తున్నాను. లేఖనాలను జాగ్రత్తగా గమనించాలి. ఎవ్రీ లెటర్, ప్రతి పొల్లు, ప్రతి ఒత్తు, ప్రతి పదం ముఖ్యమైనదే. మరలా చదువుతాను నేను. 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము ఆరాధిస్తున్నాయి. ప్రభుని ఈరోజు ఒప్పుకోలేదులే, నమ్మని వాళ్ళు అనేకం లోకంలో ఉన్నారులే, ఇంకా అంగీకరించిన వాళ్ళు ఉన్నారులే, పాపంలోనే ఉన్నారు, ఆయన దేవుడని ఎరగని వారు ఉన్నారు. ప్రియ స్నేహితుడా, నీవు గుర్తించే రోజు అతి త్వరలో ఉంది. నమ్మినా నమ్మకపోయినా, నేడు ప్రభువుని ఒప్పుకోకపోయినా, పాపంలోనే ఉండి ఆరని అగ్నిగుండానికి వెళ్తున్నావే,
దేవదేవుణ్ణి కనులారా చూసే రోజు అతి దగ్గరలో ఉంది. ఆయన ఎలా ఆరాధించబడుతున్నాడో, ఆయనంత సార్వభౌముడో, ఆయనంత ఉన్నతుడో, ఆయనంత పరిశుద్ధుడో, ఆయనంత యోగ్యుడో గుర్తించే రోజు అతి త్వరలో ఉంది. నమ్మిన వారు నమ్మని వారు అందరూ కూడా ఆయన్ని కనులారా చూసి రొమ్ము కొట్టుకునే రోజు అతి త్వరలో ఉంది. ఆయన యొక్క ఆరాధన, ఆయన పూజ, ఆయనంత ఘనుడో, ఆయనంత మహిమ కలిగిన వాడు, ఆయన ప్రభావ మహిమలు చూసే రోజు అతి త్వరలో ఉంది. ఆయన ఎదుట సాగిలపడే రోజు అతి త్వరలో ఉంది. సర్వ సృష్టి, సకల సృష్టి ఆయన ఆరాధించాలి. నేడు ఒప్పుకోవటంలో కొంతమంది ప్రియులారా వినండి, నమ్మిన వారు కూడా ఆరాధనని నిర్లక్ష్యం చేస్తున్న దినాలు. ఆరాధనకు విలువ లేదు ప్రియులారా. కానీ ఒక దినం రాబోతుంది, సకల సృష్టి ఆయన ఎదుట సాగిలపడే రోజు అతి త్వరలో ఉంది. రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభువుగా, యూదా గోత్రపు సింహముగా ఆయన దిగిరాబోతున్నాడు. ఆ రోజు ఆయన ఎదుట సాగిలపడాలి. ఆయన తెలుసుకోవాలి. ఆయన యొక్క సార్వభౌమ అధికారం ఆ రోజు తెలియబడుతుంది. ఆ రోజు ఏడుస్తావు, దుఃఖపడతావు, బాధపడతావు. ప్రియ సోదరుడా, అమ్మా సోదరి, ప్రభుని నమ్ముకో. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సకల సృష్టికర్త. ఈ లోకములో ఉన్నవన్నీ, మన కంటికి కనబడనివి అన్నీ ఆయనే సృష్టించాడు. ఆయన సకల సృష్టికర్త, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవదేవుడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. గుర్తించు, ఇప్పుడే ప్రభుని తెలుసుకో. ఈ దినానే మనం ఆయన ఎదుట సాగిలపడితే ఎంత మేలు. పాపంలో ఉండి చచ్చిపోయి ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయి దేవా అంటే ఉపయోగం లేదు. ఇప్పుడే ప్రభుని నమ్ము, ఆయన ఎదుట సాగిలపడు, ఆ దేవదేవునికి నమస్కారం చేయి. పరలోకములో ఆయనతో కూడా ఉంటావు, ఆయన్ని ఆరాధిస్తావు, ఆయనిచ్చే కిరీటాన్ని పొందుకుంటావు. ఆయనతో కూడా సదాకాలం ఉండే గొప్ప భాగ్యం దొరుకుతుంది. ఈ మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేది తథ్యం. ఆయన సర్వలోకాన్ని చేత పూజించబడేది తథ్యం. ఆనాడు నమ్ముకునే కంటే నేడే ప్రభుని నమ్ముకోట నీకు మేలు ప్రియులారా. ఆ సంగతిని అక్కడ మనం చూడగలం. సకల సృష్టి ఆయన ఆరాధించుట మనం అక్కడ చూడగలం. 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. సర్వజీవులు, సకల సృష్టి ఆయనను ఆరాధించుట. ప్రియులారా వినండి, ఒక్క మాట హృదయంలో నాటుకోండి. ఆరాధన ఎంత అమూల్యమైనదో, ఎంత ఘనమైనదో. పరలోకములో జరుగుతున్న ఆరాధన ఎంత గంభీరంగా జరుగుతుందో. అమ్మా, ఆరాధనలో మనం ఏ వాయిద్యాలో ఉపయోగించం. ఎందుకో తెలుసా? మన నాలుకల ద్వారా, మన స్వరముల ద్వారా ప్రభువుని మనం ఘనపరచాలి. వాళ్ళంతా ఏకస్వరముతో పాడుతున్నారట. ఆరాధనలో మనందరం ఏకస్వరముతో ప్రభువుని హెచ్చించాలి. అక్క మరొక మందిరం, అంటే మన సహవాసమే మరొక మందిరానికి వెళ్ళారు. మళ్ళా తిరిగి ఏదో పని నిమిత్తం వెళ్ళారు, చూశారు, మళ్ళా వచ్చి తిరిగి చెప్తున్నారు, అయ్యా ఆ మందిరములో ఆ పరిశుద్ధులంతా క్రమంగా కూర్చొని ఒక్క స్వరముతో ఆ పాట పాడుతూ ఉంటే
నాకు ఎలా అనిపించిందంటే నేను పరలోకంలో ఉన్నానా అనిపించిందయ్యా అంది. అమ్మా, ఆరాధన అంత ఘనమైనది, ఆరాధన అంత విలువైనది. ఆయనకు క్రొత్త పాట మనం పాడాలి, ఆయన హెచ్చించాలి. ఏక స్వరముతో ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్పాలి. ఆయనకు మాత్రమే మన ఆరాధన చెల్లాలి. ప్రియులారా, ఆరాధన ఏకస్వరముతో ఆయనను కీర్తించుట. ఆ జీవులన్నీ తర్వాత వచనం చదువుదామా? తర్వాత వచనం ఏమని ఉంది? ఆ 4 జీవులు, ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా. మనం నిద్రపోతా ఉంటే ఏం చెప్తాం? మనం పరధ్యానంలో ఉంటే ఏమని ఆమెన్ చెప్తాం? వాళ్ళు ఏమని స్తుతులు చెప్తున్నారో మనం వినకపోతే ఆమెనని ఎలా చెప్పగలం? మౌనంగా కూర్చునేది ఆరాధన కాదు ప్రియులారా, నన్ను క్షమించండి. ఆరాధనలో స్వరాలు ఎత్తాలి, ఆరాధనలో నోరు తెరవాలి, ఆరాధనలో మన నాలుక ద్వారా, మన స్వరాల ద్వారా దేవుణ్ణి హెచ్చించాలి. దట్ ఈస్ ద వర్షిప్. రొట్టె రసం తీసుకోవడం ఆరాధన కాదు. మన నాలుకల ద్వారా, మన స్వరాల ద్వారా దేవుణ్ణి హెచ్చించుట ఆరాధన. ఆరాధన. 5వ వచనం, 5వ అధ్యాయం, 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. చివరి మాట చదువుదామా? చివరి మాట. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వినపడిందా? మౌనంగా ఉందా? చెప్పరే, స్వరాలు వినపడ్డాయా లేదా? ఆరాధనలో మన స్వరాలు ఏమవ్వాలి? వినపడాలి. ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఆరాధనలో స్వరాలు వినపడాలి, స్తుతులు వినపడాలి, ఆరాధనలో పాటలు వినపడాలి. మమ్మల్ని ఎవరయ్యా మమ్మల్ని పాడొద్దన్నారయ్యా? ఎవరు చెప్పారు మీకు? ఏక స్వరముతో, ఏక తాళముతో, ఏకముగా మనందరం ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి, స్వరాలు వినపడాలి. దట్ ఈస్ ద వర్షిప్. నేను తెలియకపోతే తెలుసుకుందాం. ఒక్క స్వరముతో పలుకుతున్నారు. 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలది దూతలు ఒక్క స్వరముతో పాట పాడారు. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు ఆమేన్ అన్నారు. మరి మన ఆరాధన ఎలా ఉంది? చాలా చప్పగా, మౌనంగా. ఆయనే ఆమెన్ చెప్పుకుంటాడు, ఆయనే రొట్టె తీసుకొచ్చేస్తాడు, ఆయనే పాట పాడుకుంటాడు, మనం కూర్చొని వెళ్ళిపోదాం. ఇది దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్షిప్. అది ఆరాధికుని లక్షణం కాదు ప్రియులారా. ఆరాధన తెలుసుకుందాం. ఏక స్వరముతో దేవుణ్ణి హెచ్చిద్దాం, ఆయనకు స్తుతి చెల్లిద్దాం. దేవా, నీవు మాత్రమే మా స్తుతికి యోగ్యుడవయ్యా. నీవు చేసిన కార్యాలు మహోపకార్యములు గొప్పవని ఆయనను మనం ఆరాధిద్దాం. మనకు అలవాటైపోయిందిలేండి. ఆరాధనకు రావడం, రొట్టె రసం తీసుకోవడం, వెళ్ళిపోవడం మనకు అలవాటైపోయింది. అలవాటైన ఆరాధన సాంప్రదాయం అనుకుంటున్నాం మనం. అది క్రైస్తవులం కాబట్టి ఆదివారం ఆరాధనలో కూర్చోవాలి, రొట్టె రసం తీసుకోవాలి, వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. నో, స్వరాలతో దేవుణ్ణి స్తుతించాలి. అక్కడ ఒక మాట, క్రొత్త పాట పాడుదురు. అమ్మా, దేవుని గురించి ఎప్పటికప్పుడు నూతనంగా, క్రొత్తగా ప్రభువుని మనం హెచ్చించాలి, ఆరాధించాలి. వారమంతా సిద్ధపడి ఆ సిద్ధపడిన వాటిని ఒక గంపలో కూర్చుకొని దేవుని మందిరానికి రావాలి. ద్వితీయోపదేశ కాండంలో ఉంది.
గంప నిండా ప్రథమ ఫలాలను నింపుకొని రావాలట. ఎక్కడికి? ఆరాధనకి. వారమంతా బైబిల్ చదవండి. ఆయన గూర్చిన గుణలక్షణాలు, ఆయన మన పట్ల చేసిన కార్యాలు రాసుకోండి, హృదయాల్లో నింపుకోండి. ఆరాధనకు రండి. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మోకరించి ఏవి నీ గంపలో కూర్చుకున్నావో, అంటే హృదయంలో కూర్చుకున్నావో, వాటిని ప్రభువు ఎదుట కుమ్మరించండి. ప్రభువా, నీవు సకల సృష్టికర్తవయ్యా, నీవు సార్వభౌముడవయ్యా, నీవు సర్వాధికారివయ్యా, నీవు మమ్మను విమోచించావయ్యా, మమ్మను రక్షించావు, మమ్మను నీతిమంతులుగా చేశావు, పరలోక రాజ్యం ఇచ్చావు, మా పాపాలన్నిటిని క్షమించి మమ్మను విమోచించి నూతన పరిచావు. ప్రభువా నీకు స్తోత్రమని ఆయన ఎదుట మీ గంపలను కుమ్మరించండి, ఆయన్ను హెచ్చించండి. దట్ ఈస్ ద వర్షిప్. రొట్టె రసం తీసుకోవడం మాత్రమే కాదు ప్రియులారా, దోస్ ఆర్ ద ఎంబ్లమ్స్. ప్రభువుని జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి వాటిని బట్టి మనం ప్రభుని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. వాటిని చూసినప్పుడు మన ప్రభువు మన జ్ఞాపకానికి వస్తున్నారు, అంతే తప్ప దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ వర్షిప్. అర్థం చేసుకుందాం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. అర్థం చేసుకుందాం ప్రియులారా, అది ఆరాధనలో భాగం. అయితే మరి విశేషంగా మన స్వరాలతో దేవుణ్ణి హెచ్చించాలి, ఆయన మనం గణపరచాలి, ఆయనకు మన ఆరాధన చెల్లించాలి. ఒక 2 మాటలు అలా జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తాను. రండి, ఇక్కడే చదువుదాం కొన్ని వచనాలు, అక్కడ మనం చూద్దాం. 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. పెద్ద చెప్తున్న మాట, ఆయన జయవీరుడు, జయశాలి, ఆయన విప్పగలడు అని జ్ఞాపకానికి తెస్తున్నాడు. 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్లల నిలిచియుండుట చూసితిని. ద సెంటర్ పాయింట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు 7 కన్నులు 7 కొమ్ములు 7 కొమ్ములు 7 కన్నులు. మనకు తెలిసిందే. 7 కొమ్ములు బలానికి, శక్తికి గుర్తు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన, అలా ఒక వచనం చదువుదాం రండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వచనం చదువుదామా? 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నా నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా, ప్రియులారా, ఆయన నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అంటున్నాడు. ఇవన్నీ ఆయన మన శక్తి అని జ్ఞాపకానికి తెస్తున్నా. ఆయన మన బలం. ప్రియులారా, ఈ కొమ్ములు బలానికి గుర్తుగా ఉన్నాయి. 89వ కీర్తన 17వ వచనం చదువుదామా? 89వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 17వ వచనం. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. అది కొమ్ము బలానికి, శక్తికి గుర్తుగా ఉంది. ప్రియులారా, 7 కొమ్ములు ఆయన యొక్క సంపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన శక్తి, బలం జ్ఞాపకానికి తెస్తున్నాయి. 7 అంటేనే సంపూర్ణతకు, పరిపూర్ణతకు గుర్తు. ఆయన కంప్లీట్ పవర్, ఆయన యొక్క సర్వశక్తి కలిగిన దేవుడు అని జ్ఞాపకానికి తెస్తున్నాయి. ఆయన సకల సృష్టికర్త, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని
జ్ఞాపకానికి తెస్తున్నాయి. 7 కన్నులు అన్నాడు. కన్నులు దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు. కన్నులు జ్ఞానానికి గుర్తు. 7 కన్నులు ఆయన యొక్క సంపూర్ణమైన జ్ఞానం. అంటే ఆయన అనంత జ్ఞాని అని మనం చదివామే. ఆయన మితిలేని జ్ఞానాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. ప్రియులారా, ఆరాధనలో ఆయన యొక్క ఘనత, మహిమ, ప్రభావములు, ఆయన అద్వితీయ గుణలక్షణాలు మన జ్ఞాపకానికి రావాలి. అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధన ఎలా చేయాలో మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, అటువంటి ఆరాధన ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. నేను ముగిస్తున్నాను. ఒక వచనాన్ని అలా చదివి నేను ముగిస్తాను. రండి, 7వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ప్రియులారా, ఈ లోకములో ఉన్నవన్నీ ముగించబడే రోజు ఒక రోజు ఉంది. దట్ ఈస్ ద లాస్ట్ డే. యుగాంతం అంటారే, ముగింపు ఆయన చేతిలో ఉంది. ఆ రోజు ఆయన ఆ పుస్తకం తీస్తాడు, 7 ముద్రలు విప్పుతాడు. దట్ ఈస్ ద ఎండింగ్. వినండి. ముద్ర వేయబడిన పుస్తకం తెరవబడిందంటే ఈ లోకం ముగించబడిందని అర్థం. ఈ లోకం అంతం కాబోతుంది. ఈ లోక నటన ముగించబడబోతుంది. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడదాం. ప్రభువుని అంగీకరిద్దాం. ఆయన బిడ్డలుగా చేయబడదాం. ఆయన ఆరాధిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన రాకడ కొరకై ఆశతో కనిపెట్టుకుందాం. ఈ లోక అంతా ముగించబడబోతుంది. మనందరం పరలోకానికి వెళ్తాం. అక్కడ ఆరాధన ఉంటుంది. పని చేసుకోవడం ఉండదు, ఉద్యోగం ఉండదు, పిల్లలను కనడం ఉండదు, వివాహాలు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ ఉండేదల్లా వర్షిప్. దట్ ఈస్ వర్షిప్. ఆయనను సేవించుట, ఆయన్ను ఆరాధించుట. పరలోకంలో ఒకే ఒక్క పని, ఆయనను ఆరాధించుట. కనుక ఆ రాజ్యం కొరకై ఎదురు చూద్దాం. నిత్య మహిమతో కూడిన దేవదేవుడు ఉండే ఆ స్థలానికి వెళ్ళడానికి మనందరం సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూద్దాం. ప్రతిదినం ఆయనకు ప్రార్థన చేద్దాం. ప్రభువును నమ్మిన మనం ప్రభువా రమ్ము అని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, నమ్మని వారికి సువార్త ప్రకటిద్దాం. అనేక ఆత్మలను దేవుని దగ్గరకు నడిపిద్దాం. దేవుడి మాటలను మన కొరకై దీవించునుగాక. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 4 జీవులు, 24 పెద్దలు కలిసి మిమ్మల్ని ఎలా ఆరాధిస్తున్నారో, పరలోకములో జరుగుతున్న ఆరాధన అందలి సంగతులను మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చారు. మా ప్రభువా, నీవు యోగ్యుడవు. నీవు వధింపబడి మీ రక్తమును చిందించి, మీ రక్తము చేత మమ్మను విమోచించి, మీ సొత్తైన ప్రజగా, రాజులైన యాజక సమూహంగా మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఏక స్వరముతో నిత్యము మిమ్మల్ని ఆరాధించే వారమునకు కృప చూపించాలి. యోగ్యుడవైన మిమ్మును మాత్రమే సేవించే వారంగా ఆరాధించే ఉండుటకు సహాయాన్ని దయచేయండి. నిజమే మా ప్రభువా, నీవు మాత్రమే మా ఆరాధనకు యోగ్యుడవని మిమ్మల్ని స్తుతిస్తూ మా పట్ల మీరు చేసిన ఆ మహోపకార్యములను జ్ఞాపకం చేసుకుంటూ దినదినం మిమ్మల్ని హెచ్చించి మీ రాజ్యం కొరకై సిద్ధపరచబడినట్లుగా అయినా మీ సన్నిధిలో వేడుతూ ఉన్నాం. మీరే కృప చూపి నడిపించండి. అవును మా తండ్రి, ఇంకా ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారు మిమ్మల్ని అంగీకరించినట్లుగా వారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఈ యుగాంతం మీరు అక్కడ చాలా సమీపంగా ఉంటుండగా మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా తీర్చబడి
నిత్య జీవానికి వారసులగునట్లుగా వారిలో మీ యొక్క కార్యమును జరిగించారు. మా తండ్రి, సర్వలోకం ఒక దినం మిమ్మల్ని ఆరాధించవలసి ఉంటుండగా మా తండ్రి ఈ దినమే మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా తీర్చబడటకు వారి హృదయాలలో మీ యొక్క కార్యమును జరిగించండి. ఈ ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరవచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చండి. మీరు రెక్కల కింద భద్రపరచండి. అనారోగ్యంతో ఉన్న మా ప్రియుల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శాంతకుమారి అమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. తిరిగి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇవ్వండి. బలహీనమైన దేహాన్ని బలపరచమని మీ సన్నిధిలో పెడుతున్నాం. ప్రయాసపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినా సేవా పరిచర్యలో వారు ఉంటూ ఉండగా వారికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, వివేచన మీద దయచేయండి. ప్రకాష్ రావు గారి కొరకై మీ సన్నిధిలో వేడుతున్నాం. మీరు ఇచ్చిన నెమ్మదికై మీకు వందనాలను మా తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, నెమ్మదిని మీరు దయచేయండి, శక్తినివ్వండి. వృద్ధులు, బలహీనులు ఉన్నారు, ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మా ప్రియులందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మరి విశేషంగా మా తండ్రి, ముందున్న దినాలలో జరగనై ఉన్న స్వార్థ సభల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు మహింకరంగా జరిగించండి. అయినా మీరు అక్కడ పర్యాంతం మీరు రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని సర్వోన్నతుడు, లోకరక్షకుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభువు, మా ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.